करीमनगर के खांगी हॉस्पिटल में ज़ेरे इलाज लड़की के साथ इस्मत रीज़ी वाकया में मुलव्वस कंपाउंडर पीदी दुक्षिन मूर्ति को 3 टाउन पुलिस ने मुकदमा दर्ज करते हुए गिरफ्तार कर लिया। कंपाउंडर ने बुखार की हालत में शरीक लड़की को रात में नशा और दवा देकर इस्मत रीज़ी की कोशिश की थी। Any offence done by any of the staff does not lead to offence being done by the owner or the main doctor. We cannot, law does not work like that. When media channel unte, if any staff reporter does any offence, media channel owner మీద case ఎవరు చేయరు. Really it is not required to be revealed in media, but everyone is aware of it. Sir, the injection ఎక్కడ నుండి తీసుకున్నారు సార్ ఆయన? Injection was as per our investigation, injection was already available. అంటే అందులో మెడికల్ షాప్ ఉంటుంది కదా, అందులో నుండి తీసుకున్నాడు బయట నుండి? ఇంజెక్షన్ సార్, అతను తీసుకొచ్చిన ఇంజెక్షన్ అందులో మెడికల్ షాప్ నుండి బయట నుండి తీసుకున్నాడా అనేది? ఈ ఇంజెక్షన్ మెడికల్ షాప్ లో జనరల్ అవైలబుల్ లేదు. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్, ప్రిస్క్రిప్షన్ ఇంజెక్షన్. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ జనరలీ కంట్రోలింగ్ పేషెంట్ టు బికమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. రిక్రూట్మెంట్ అప్పుడు కూడా ఆధార్ కార్డులు తీసుకోవట్లేదట సార్, నేను డిఎంఎడ్హెచ్ఓ గారు కూడా చెప్పారు. రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు అతను ఆధార్ చైన్ స్నాచ్ చేసి దే ప్లాన్ టు సెల్ దట్ చైన్ సో దట్ దే కెన్ సాల్వ్ దేర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. కానీ దీంట్లో మీడియాలో ఏమొచ్చిందంటే దే హ్యావ్ యూజ్డ్ స్ప్రే సంథింగ్. ఒక స్ప్రే బాటిల్ మనకి దొరికింది, కానీ ఆ స్ప్రే బాటిల్ ఈస్ రిలేటెడ్ టు గెటింగ్ ఈజీ స్లీప్. దీంట్లో బర్నింగ్ సెన్సేషన్ రాదు, బట్ స్టిల్ దీని లోపల ఏ కెమికల్ ఉంది అది వెరిఫై చేయడానికి దే హ్యావ్ సెంట్ ఇట్ టు FSM. విక్టిమ్ తో కూడా నేను పర్సనల్ గా మాట్లాడాను. విక్టిమ్ వర్జన్ ఏంటి అంటే స్ప్రే చేసినప్పుడు చూడలేదు, కానీ షీ ఫెల్ట్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ అక్యూజ్డ్, వన్ మేల్ అక్యూజ్డ్, హీ యూజ్డ్ హిస్ హ్యాండ్స్ టు గ్రాబ్ ద ఫేస్ ఆఫ్ ద విక్టిమ్. దీనివల్ల కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉండవచ్చు, స్ప్రే వల్ల కూడా ఉండవచ్చు. కానీ FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. కానీ ఈ కేసులో ఉన్న ఇద్దరు అఫెండర్స్ ఫస్ట్ టైం అఫెండర్, వీళ్ళ మీద పాత కేసు ఏం లేదు అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ వల్ల ఈ అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళతో కలిసి కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి. దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్ లో కూడా మేము చూస్తున్నాము. కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను. అక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాము. అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము. దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు నేను పంపిస్తున్నాను మేడంకి. దెన్ డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై DMHO ఆఫీషియల్స్ ఆల్సో, any negligence మనకి కనపడితే విల్ టేక్ నెసరీ యాక్షన్ ఇన్ దట్. దెన్ కరీంనగర్ టౌన్ అందరికీ తెలుసు, ఇక్కడ ఇట్స్ హబ్ ఆఫ్ మెడికల్ హబ్. ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, మోర్ దెన్ 400 రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ సెన్సేషనల్ మ్యాటర్. ఎందుకంటే విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం వల్ల ఇక్కడ జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్. కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో లాగా ప్లేస్ లో ఇట్లా జరిగితే, ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద, ప్రైవేట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్ కి. దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ probably it will done with all the main hospital in charges and district officials and it will be chaired by district collector madam. I have requested madam to conduct this meeting. దీంట్లో ఇంకా సెక్యూరిటీ ఎట్లా పెంచాలి and what steps to be taken to prevent this. And with this I want to emphasize on one more thing, accused behavior. Now you see accused itla enduku చేశారు, క్రిమినల్ ఇంటెంట్ ఉంటాయి, బట్ అడిక్షన్ టు బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇట్లా జరిగింది. నేను పర్సనల్ గా ఇంటర్వ్యూట్ చేశాను. సో ఐ గాట్ టు నో దట్ హీ ఈస్ హెవీలీ అడిక్టెడ్ టు ఆల్కహాల్. ఫస్ట్ హెవీ అడిక్షన్ టు ఆల్కహాల్, సెకండ్ అడిక్షన్ టు పార్న్. దీనివల్ల he developed this sexual lust and alcohol valla he deterrence ledu anta. So the issue valla and plus he was in that position that as a OT technician he does not have akada immediate supervision. So and night time lo akada ever ledu. He has knowledge of sedative injection also. Our knowledge valla and our situation valla itla crime cheyadam jarigindi and mainly he is addicted to bad habits. దీంట్లో ముఖ్యంగా ఐ వాంట్ టు త్రూ దిస్ మీడియా ప్లాట్ఫామ్ ఐ వాంట్ టు కన్వే వన్ మోర్ థింగ్. pornography general for adults watching is legal, కానీ child pornography is illegal. The child pornography related మనకి స్ట్రిక్ట్ సెక్షన్ ఉంది, సెక్షన్ 67, 67A, B and section 15 of POCSO Act. మన ఒక సైబర్ పెట్రోల్ ఒక ఉంది, సైబర్ పెట్రోలింగ్ లో
ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పోర్నోగ్రఫీ వాచ్ చేస్తే ఎస్పెషల్లీ చైల్డ్ పోర్నోగ్రఫీ వి డిటెక్ట్ సచ్ కేసెస్. ఇప్పటి వరకు కరీంనగర్ లో మోర్ దెన్ 30 కేసెస్ అయింది ఈ ఇయర్ లో. అండ్ వీ హావ్ టేకెన్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ హు వాచ్ చైల్డ్ పోర్నోగ్రఫీ. సెక్షన్ 15 పాక్సో యాక్ట్ కింద తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు. ఎవరైనా ఇట్లా అఫెన్స్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూజ్ చేస్తే వాచ్ చేస్తే ట్రాన్స్మిట్ చేస్తే అది పీనల్ అఫెన్స్. దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ టేకింగ్. అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ, పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు, ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు, దీనివల్ల కూడా అట్లా జరిగింది. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్. అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఇన్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. దీని మీద మనది ఎలా ఉంది అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.